అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్. న్యూమరాలజీ గురించి, మొబైల్ న్యూమరాలజీ, నేమ్ న్యూమరాలజీ, ఎన్ని ప్రకారాల మన జీవితంలో నంబర్స్ వర్క్ చేస్తాయి, మనం ఎక్కడెక్కడ మన పేర్లు బాగా చేసుకోవాలి, మన మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, మన వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి, మన హౌస్ నెంబర్ ఎలా ఉండాలి, సర్వం అండి. అందరు నంబర్తోనే కూడి ఉన్నది. ఇంతకుముందు సారాసారా నేను చేశాను వీడియోస్, కానీ కొన్ని క్లారిటీ కెమెరాస్ బాగాలేని వల్ల, క్లారిటీ లేకున్న వల్ల, నెట్ మంచిగా లేని వల్ల కొంత స్ట్రక్ అయ్యేది మొబైల్ అన్నది. ఇప్పుడు నేను మళ్ళా ఒక్కసారి మీకు చెప్పడానికి వచ్చాను మొబైల్ నెంబర్ ఎలా చూడాలి. ఫస్ట్ మన జీవితం స్టార్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్తోని. ఎప్పుడు కూడా మన ఈ భూమండలం వచ్చినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వస్తాం. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇంకొక నంబర్ ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే దాన్ని మనం కండక్టర్ నెంబర్ అంటాం, డెస్టినీ నెంబర్ అంటాం, లైఫ్ పాత్ నెంబర్ అంటాం. అది రకరకాలుగా మాట్లాడతారు. కొంతమంది రాజా రాణి నెంబర్ అంటారు. ఆ రకంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నంబర్, ఏ డేట్లో పుట్టారు. మీరు 1వ తారీఖు పుట్టారంటే 1, 10 తారీఖు పుడితే దాన్ని జీరోగా చూసుకుంటే మళ్ళీ 1, 19 తారీఖు పుట్టారనుకోండి మళ్ళీ 1 + 9 చేసుకుంటే మళ్ళీ 1, 10 వస్తే 10 వస్తే సింగిల్ డిజిట్. ఏ 2 డిజిట్లు వచ్చినా దాన్ని మనం సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేసుకుంటే అది మనకు బర్త్ డేట్ కిందకి వస్తుంది. అన్ని బర్త్ డేట్ మనకు 1 to 9 వరకే ఉన్నాయి. ఏది ఉన్నా మనకు 1 to 9 వరకే. మీరు చూసుకోండి కనబడతాను. ఏదైనా సర్వం మనకు 1 to 9 వరకే. సర్వం మొబైల్ నెంబర్లో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మన పేర్లో కానీ 1 to 9 వరకే అన్నీ వస్తాయి. ఈ 1 to 9లోనే మన మొబైల్ నెంబర్ ఉన్నాయి. ఈ 1 to 9 వల్ల ఈ మొబైల్ నెంబర్ ఎలా వర్క్ చేస్తుంది మనకన్నది చాలా ఇంపార్టెంట్. సెకండ్, మన పేరు. మనం పుట్టినాక మనకి 21 డేస్ తర్వాత మనకు నేమ్ అన్నది కంపల్సరీ పెడతారు. పేరు పెట్టినప్పుడు ఆ పేరు కంపల్సరీ దీనికి మ్యాచ్ కావాలి. అదే దీనిలో ఉన్న క్వశ్చన్ అంత కదా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ టోటల్ చేసిన వచ్చే నంబర్కి మీ పేరు పర్ఫెక్ట్ దానికి మ్యాచ్ అయితేనే మీరు జీవితంలో సక్సెస్ 100% అవుతారు. అదే చమత్కారం, అదే దానికి జీవితం. దాని తర్వాత మీరు కొంత పెద్దగా అయిపోయినాక కాలేజీ వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కే అనుకూలంగా ఈ మొబైల్ నెంబర్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్కే మీ మొబైల్ నెంబర్ అనుకూలంగా ఉంటేనే మీకు లైఫ్లో ఒక అచీవ్మెంట్, ధనం సంపాదించుకోవాలన్నా కూడా, పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలన్నా, హెల్తీగా ఉండాలన్నా కూడా ఈ మొబైల్ నెంబర్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది అనుకూలంగా ఉండాలి కంపల్సరీ మొబైల్ నెంబర్. దాని తర్వాత వెహికల్ నెంబర్. వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ వెహికల్ నెంబర్లో ఈ 4, 5, 6 ఉండాలన్నా, 56 ఉండాలన్నా, 76 ఉండాలన్నా అలాంటి ఏ నెంబర్స్ ఉంటాయి. వెహికల్ నెంబర్ అనేది టోటల్ పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు టీఎస్ ఉండే కదా, TS04 EV 1 2 3 4 సంథింగ్ నెంబర్ ఉంటుంది. అవన్నీ కూడితేనే వెహికల్ నెంబర్ తీయగలుగుతాం. ఇలా ఏదో ముందు నెంబర్ ఉన్న 4 నెంబర్ అస్సలు దానికి సంబంధం లేదండి. దానిలో 46 వచ్చినా, 56 వచ్చినా, 86 వచ్చినా, 76 వచ్చినా, 78 అయినా దానికి ఎలాంటి సంబంధం 4 నెంబర్కి ఉండదండి. మ్యారేజ్ న్యూమరాలజీ. మ్యారేజ్ నెంబర్ ఎట్లా అంటే ఇది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిందే మ్యారేజ్. అంటే సర్వం ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. ఆ డేట్ ఆఫ్ బర్త్తో మీ పెళ్లి దాకా సర్వం దీంతోనే. మ్యారేజ్ డేట్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నదా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అది మీదే. హౌస్ నంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్న నంబర్ ఉన్నదా లేదా చూసుకున్న బాధ్యత కూడా మీదే. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ గురించి వస్తాం. ఇదే మన జీవిత పాట అండి. డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మొబైల్ నెంబర్, వెహికల్ నెంబర్, మ్యారేజ్ డేటు, హౌస్ నెంబర్. దీని మీద మన జీవితం అంతా నిలబడి ఉంది. దానిలో బ్యాంక్ నెంబర్ అవన్నీ తర్వాత సంగతి. మొబైల్ నెంబర్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే 1 to 9 వరకు ఏది ఉన్నా కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే 1 to 9 వరకు అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 and 9. ఈ 9 నంబర్లనే టోటల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. దీని తప్ప ఇంకా వేరే ఏం లేవు. కానీ ఈ 9కి 9 ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు దీనికి ఇంపార్టెంట్ ఏంటిదంటే వీళ్ళ మిత్రులు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, శత్రువులు ఎవరు, ఎనిమి ఎవరు. అంటే మిత్రులతో కూర్చుని ఉన్న వ్యక్తి ఎలా పనిచేస్తాడు, శత్రుతో పక్కన కూర్చున్న వ్యక్తి ఎలా పనిచేస్తారు, అది మన మొబైల్ న్యూమరాలజీ. మొబైల్ న్యూమరాలజీలో కొంతమంది అబద్ధాలు ఎందుకు ఆడతారంటే 5th ప్లేస్లో 0 ఉండద్దని కొంతమంది చెప్తారు, 7th ప్లేస్లో 0 ఉండద్దని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ రాంగ్ అండి. మీ మొబైల్ నెంబర్లో 1 2 జీరోలు ఉండాలి. ఏ ప్లేస్లో ఉన్నా దానిలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. టోటల్ మీరు 2 జీరోస్ ఉన్నాయనుకో మీ ఫోన్ నెంబర్లో ఎక్కడైనా కూడా
ఏ ప్రాబ్లం లేదండి, ఎలాంటి సంబంధం లేదు. కుదిరితే మీ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా 3 జీరోస్ ఉన్నా మిగతా 7 నంబర్ బాగుంటే దీనివల్ల మీకు వచ్చేది ఇబ్బంది ఏం లేదండి. కానీ ఏదైనా 3 కన్నా ఎక్కువ ఉండద్దు, ఏ నంబర్ కూడా జీరోస్ ఉండద్దు. ఎలాంటి నంబర్స్ కూడా 111 ఉండొచ్చు, 222 ఉండొచ్చు, 333 ఉండొచ్చు, 444 ఉండొచ్చు, 555 ఉండొచ్చు, 666 ఉండొచ్చు, 777 ఉండొచ్చు, 888 ఉండొచ్చు, 999 ఉండొచ్చు, అండ్ 000 కూడా ఉండొచ్చు మన మొబైల్ నంబర్లో. ఇప్పుడు ఇది ఉండద్దు, ఎవరో 7th ప్లేస్లో 0 ఉన్నది, 6th ప్లేస్లో 0 ఉన్నది, ఈ ప్లేస్ నిర్ధారించేది మేము కాదండి. ఏ నంబర్ పక్కన ఏముంటుంది, ప్రజెంట్ 1వ నంబర్ ఉన్నది అనుకోండి, ఇలా మళ్ళీ స్టార్ట్ చేస్తాం మీకు ఫస్ట్ కాంచెల్లి. 1వ నంబర్ మీ మొబైల్లో ఉన్నది అనుకోండి, ఈ మొబైల్ పక్కన 1వ నంబర్ పక్కన ఏ నంబర్ మీకు మంచి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు 1 పక్కన 2 ఉన్నది అనుకోండి, ఇది మీకు డబ్బులు ఇస్తుంది. 3 ఉన్నది అనుకోండి, ఇవి కూడా డబ్బులు ఇస్తుంది. ఇది 1వ నంబర్ పక్కన ఇవి 4 ఉన్నది అనుకోండి, ఇది పేరు ప్రతిష్ట దెబ్బతింటది. అప్పుడప్పుడు వ్యక్తి, ఇలాంటి నంబర్ ఉన్న వ్యక్తి లోన్స్ కూడా తీసుకుంటాడు, బ్యాంకులో కానీ ఎక్కడ కానీ అప్పుల్లో కూడా అవుతాడు, లోన్స్ తీసుకుంటాడు. దానివల్ల కూడా ఆయనకు బాగా టెన్షన్ ఉంటుంది లైఫ్లో, పేరు ప్రతిష్ట దెబ్బతింటది. ఈ 14 నంబర్ మన మొబైల్ నంబర్లు వచ్చిన ఈ 1వ నంబర్ ఇక్కడ ఉన్న ఇదే పరిస్థితి, ఈ 1వ నంబర్ ఇక్కడ ఉన్న కూడా ఇదే పరిస్థితి అండి. ఓకే, అప్పుడప్పుడు వ్యక్తికి ఫైనాన్స్ లాస్ కూడా అవుతుంది, కొంతమందికి వెంటనే పైసలు వచ్చేస్తాయి, వెంటనే వెళ్ళిపోతాయి. 41 నంబర్ ఉంది. ఇవాళ నేను మీకు 1వ నంబర్ గురించే చెప్తాను. ఇవి అంతా నంబర్ ఇక్కడ ఉంటే ఏమవుతుందని మనం 5 నంబర్ మనం తీసుకుంటాము. మళ్ళీ 1 పక్కన 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా ఇది, ఇక్కడ కూడా అంటే ఇది పిల్లల ఫోన్ నంబర్లు ఉంటే మాత్రం వాళ్ళకు చదువులో బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి నంబర్స్ ఏం చెప్తుంది మా 151 ఎగ్జామ్లో బాగా సక్సెస్ చూపిస్తుంది. ఈ పెళ్లి చేసుకో మన పెళ్లి చేసి మన పిల్లలకు, ఆడపిల్లలకు మనం పంపిస్తే ఈ నంబర్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం వాళ్ళ అమ్మ నాన్న కాంచెలు వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది. 15 నంబర్, 51 నంబర్ అంటే ఇది 5 నంబర్ దీని పక్కన ఉండొచ్చు, ఈ 1వ నంబర్ పక్కన 5 ఉండొచ్చు, కానీ ఈ 1వ నంబర్ పక్కన 6 ఉండకూడదు, ఇటు కూడా ఉండకూడదు, అటు కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ 6 నంబర్ అన్నది ఈ 1వ నంబర్కి శత్రువు అండి. ఇది నేమ్ న్యూమరాలజీ కూడా శత్రువే, మొబైల్ న్యూమరాలజీ కూడా శత్రువే. ఎందుకంటే ఈ నంబర్ ఉంటే మాత్రం హెల్త్ ఇష్యూ, మంచి సెటిల్ కాడు, మంచిగా ఫైనాన్స్ ప్రాబ్లం, ఏదో ఒక సమస్య. నంబర్ 16, నంబర్ 61 అంటే 1 ఇక్కడ ఉన్నా 1 ఇక్కడ ఉన్నా వీళ్ళిద్దరికి ఇబ్బందే. ఎందుకంటే ఈయన సూర్యుడు, ఈయన శుక్రుడు. సూర్యుడు దేవతకి సంబంధించింది, శుక్రాచార్య గారి రాక్షస్కి దానవుడు. అంటే వీళ్ళిద్దరికి అతి శత్రుత్వము. వీళ్ళు పేర్లో ఉన్న ఇబ్బందే, వీళ్ళు మొబైల్ నంబర్లో ఉన్న ఇబ్బందే. అంటే 16 నంబర్ అన్నది ఈ 6 ఎక్కడ ఉన్నా దాని పక్కన 1వ నంబర్ ఉండద్దు, ఉంటే మాత్రం మీకు నెగిటివ్ ఫలితాలే వస్తాయి. దాని తర్వాత మనకు 7 వస్తుంది. ఈ 7 ప్లేస్లో కూడా 0 రాస్తాం కదా, దీన్ని 7 తీసుకుంటాం. 7 అంటే 7కి 1వ నంబర్ ఇక్కడ ఉంటే, 7కి 1వ నంబర్ ఇక్కడ ఉంటే ఇది గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది. ఈ నంబర్ మీ ఫోన్ నంబర్లో ఉంటే మీ దగ్గర, మీ దానిలో, మీ రిలేటివ్స్లో ఎవరన్నా గవర్నమెంట్ జాబ్లను ఉంటారు. మీకు గవర్నమెంట్ జాబ్తో ఏదైనా హెల్ప్ అని అవుతుంది, మీకు గవర్నమెంట్ జాబ్తో ఏదైనా లాభం అని అవుతుంది. ఇలాంటి నంబర్ మీ ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ 1771 అంటే 1771 అంటలే నేను, ఒకటి ఇటు ఉన్నా, ఒకటి ఇటు ఉన్నా, అంటే 17వ నంబర్ మీద ఉన్నా, 71 నంబర్ మీద ఉన్నా కూడా 1వ నంబర్ ఇక్కడ పక్కన ఉంటే మాత్రం చాలా లాభంగా ఉంటుంది మీకు. అంటే 1వ నంబరు 7 నంబర్కి ప్రాఫిట్గా ఉంటాడు, కానీ లాస్గా ఉన్నాడు. దాని తర్వాత మనకు 1వ నంబర్ మనం తీసుకున్నప్పుడు ఈ 8వ నంబర్ వచ్చినప్పుడు ఇది శత్రువు. ఈ 18 నంబర్ మనల్ని పోలీస్ కేసు నంబర్ అంటాము, కోర్టు కేసు నంబర్ అంటాము. ఈ 1వ నంబర్ ఇటువైపు ఉన్నా కూడా మీ మొబైల్ నంబర్లా ఏమవుతుంది, 1వ నంబర్ ఇటువైపు, ఇటుపక్క కాకుండా ఇటుపక్క ఉన్నప్పుడు కూడా అది సేమ్ ఫలితాలే ఇస్తుంది మీకు. పోలీస్ కేసు, కోర్టు కేసు, పిల్లలతో ఆర్గ్యుమెంటు, కొడుకు మీ దగ్గర ఉంటే మీ కొడుకు మీ మాట వినుకోడు, మీ కొడుకు దగ్గర ఉన్నప్పుడు మీ కొడుకు మీ మాట వినుకోడు,
ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ బాగవుతుంది. అంటే కొడుకుకును నాన్నకు వాళ్ళ ఫాదర్స్‌కుంది వాళ్ళ ఇద్దరికి. అయ్యా కొడుకులు కనొచ్చు, బిడ్డకు కూడా కావచ్చు. ఎవరికన్నా పేరెంట్స్‌కి ఎవరికన్నా బిడ్డ దగ్గర కూడా ఉన్నా కూడా ఆర్గ్యుమెంటే. కొడుకు తల్లికి, తండ్రికి అందరికీ ఇబ్బందే. అంటే ఈ 8 నంబర్ కూడా, ఈ 6 నంబర్ కూడా నెగెటివ్. ఒకటో నంబర్ పక్కన ఉంటాయి. మళ్ళా ఒకటో నంబర్ పక్కన 9 ఉన్నదనుకోండి. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇది మనం ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌లో మనకు ముందు తీసుకుపోయేదానికి బాగా హెల్ప్ చేస్తది. 19 నంబరు, 91 నంబర్ అన్నా కూడా. అంటే ఇప్పుడు ఓవరాల్‌గా ఎట్లున్న పరిస్థితి అంటే, ఈ 9 నంబర్లకెళ్ళి మీ ఫోన్ నంబర్‌లో ఎక్కడ ఒక్కటి రాకున్నా, దాని పక్కన 6 ఉన్నా నష్టమే, 8 ఉన్నా నష్టమే, అండ్ 4 ఉన్నా కూడా నష్టమే. అంటే మనకిప్పుడు ఏంటిదంటే పరిస్థితి, ఒకటో నంబర్ రాసిన మొబైల్ నంబర్ మీద ఒకటో నంబర్ వచ్చిందనుకోండి, ఈ 3 ఇసిపెట్టి మీ ఒకటో నంబర్ పక్కన ఏ నంబర్ ఇచ్చినా కూడా మీకు లాభం ఇస్తది. మీకు ఏదైనా హెల్ప్ చేస్తది. మీకు గ్రోత్‌నెస్‌కి హెల్ప్ చేస్తది. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తది. ఒకవేళ మీకు ఫైనాన్సే కావాలనుకుంటే మాత్రం ఈ 1, 3, 1, 2 ఇవన్నది ఫైనాన్స్ గ్రోత్‌ని చేస్తది. ఈ రకంగా అండి మన జీవితం. మొబైల్ నంబర్ గురించి మనం చక్కగా ఒకటే చూసుకోవాలి. ఒకటో నంబర్ ఉన్నది 6, 8, 4. 4, 6, 8 మాకు ఆ ఒకటో నంబర్ పక్కన ఉండద్దు. మిగతా ఎక్కడున్నా పర్వాలేదు గానీ, ఈ ఒక్క నంబర్ పక్కన 4 ఉండద్దు, 6 ఉండద్దు, 8 ఉండద్దు. అప్పుడు ఒకటో నంబర్ మనకు కంప్లీట్ అయింది. అప్పుడు 3 ఒకట్లే తీసుకున్నా, ఈ ముగ్గురు లేపైనా ఇంకా ముగ్గురితో మీకు 6 నంబర్ పర్ఫెక్ట్ అయిపోతది. ఎందుకంటే మిగతా అందరూ లాభం ఇచ్చేటోళ్ళే. ఈ ముగ్గురే మనకు నష్టం చేసేటోళ్ళు. అందుకనే ఒక నంబర్ తీసుకున్నప్పుడు సూర్యుడికి సంబంధించింది. సూర్యుడికి తీసుకున్నప్పుడు ఇది రాహు పనిచేయదు, ఇటు శుక్రుడు పనిచేయడు, ఇది శని పనిచేయదు. ఇది మీకు అందరికీ తెలుసు. నేను చెప్పే అవసరమే లేదు. మీ మొబైల్ నంబర్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నా కూడా జాగ్రత్తగా మనకు రాహు వద్దు సూర్యుడి పక్కన, మనకు శుక్రుడు వద్దు సూర్యుడి పక్కన, మనకు శని వద్దు సూర్యుడి పక్కన. ఈ 3 సూర్యుడికి అతి శత్రువు అని మీకు చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ మీకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఈ 3ని అవాయిడ్ చేసేసి మీకు ఎవరైనా మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి మీరు తీసుకుంటే అయిపోతుంది. ఇలా నేను ఒకటో నంబర్ గురించి మీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన జీవితం చరిత్ర నడిచేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు మనకు ఒక నంబర్ ఇస్తాడు. డేట్ ఆఫ్ బర్త్, బాబు ఫలానా ఈ తారీఖు నువ్వు పుట్టావు. ఇక నీదే జీవితం. నీ అదృష్టం బాగుంటే ఒక మంచి పేరు పెట్టుకో, లైఫ్ బాగుంటుంది. ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకో, ఇంకా స్పీడ్గా వెళుతుంది. ఒక మంచి వెహికల్ నెంబర్, ఒక మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఫుల్ అభివృద్ధిగా అవుతావు. అంటే అభివృద్ధి కోటేశ్వర్ కావడానికి మనకి ఇవి చాలు 3. ఈ తర్వాత మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, పేరు, మొబైల్ నెంబర్. ఇది వచ్చే వరకు మనకి 22, 23 సంవత్సరాలు పడతాయి. అంటే 23, 24 ఇయర్స్ వరకు ఈ 3 మనతోనే ఉంటాయి. ఈ 3 బాగుంటే మన వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, మనం సినిమా రంగంలో ఉంటే సినిమా రంగంలో అభివృద్ధి కావచ్చు, మనం జాబ్ చూసుకుంటే మన జాబ్ రంగంలో అభివృద్ధి కావచ్చు, దేనిలన్నా మనం అభివృద్ధి కావచ్చు. మీకు చాలా సింపుల్గా, చాలా మెల్లగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ మొబైల్ నంబర్లో ఒకటో నంబర్ ఉంటే దాని పక్కన 6 రావద్దు, 4 రావద్దు, 8 రావద్దు. మిగతా అన్ని నంబర్ వచ్చేయచ్చండి. మిగతా ఏ నంబర్ తీసుకున్నా మీకు ఒకటో నంబర్ పక్కన లక్కీ. ఓకేనా అండి? ఇవాళ నేను మీకు అంటే ఇంతకుముందు కొన్ని మొబైల్స్ నాకు దగ్గర నెట్ బాగాలేని వల్ల నేను చెప్తా అంటే కొన్ని స్టక్ అవుతా ఉండే. అందుకని నేను మళ్ళా రిపీట్ చేసి ఇవాళ 1 గురించి చెప్పాను. రేపు 2 గురించి చెప్తా, 3 గురించి చెప్తా, 4 గురించి చెప్తా, 5 గురించి చెప్తా, 9 గురించి చెప్తా. మిగతా అన్ని మొబైల్ నెంబర్ గురించి మీకు వివరంగా చెప్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది మొబైల్ నెంబర్ మనకి ఎంత పనిచేస్తుందని, మన పేరు ఎంత ఇంపార్టెంట్ అని, మన మ్యారేజ్ డేట్ ఎంత ఇంపార్టెంట్ అని అవి చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే అండి. ఇదండి ఇవాళ మనం ఒకటో ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ మనం పెట్టాము. ఈ నెంబర్ గురించి మనం చెప్పాము. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ నేను చేసే వీడియో 2, 3, 4, 5, 9 వరకు మీకు అవే ముందే నోటిఫికేషన్ ఇచ్చేసి అవే మీద వచ్చేస్తాయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ధన్యవాదాలు.